పాల వ్యాపారాలు చేసే వాళ్ళకి పశుగ్రాసం ఇబ్బంది అయ్యి ఆ ఉత్పత్తి ధరలు కూడా ఆకాశాన్ని అంటేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరంలో తూర్పు ఈశాన్య దేశాలలో భూకంప నమోదు కూడా కనిపిస్తోంది. ప్రపంచంలో మన భారతదేశం చేసేటటువంటి పరిశోధనలన్నీ కూడా దిగ్విజయమయ్యి తద్వారా యశస్సు భారతదేశానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ దేశంలో ఉత్తరాఖండ్ ప్రాంతాలలో కొండ చర్యలు విరిగి రహదారులన్నీ కూడా పాడయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సుగంధ ద్రవ్యాలు ధరలన్నీ కూడా చాలా చక్కగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారం వంటి ధాతువులు యొక్క ధరలు కూడా చాలా లాభసాటిగా నడిచేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ క్రోధి సంవత్సరంలో ప్రాపంచిక దృష్ట్యా విశేషించి భారతదేశంలో ఆర్థిక మాంద్యం లేకుండా ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే మూఢాలు గురుమూఢమి 7వ తారీఖు మే నెల నుంచి ప్రారంభమై జూన్ 7వ తారీఖు దాకా గురుమూఢమి, ఏప్రిల్ 28 నుంచి జూన్ 7 దాకా శుక్రమూఢమి ఉండడం వల్ల శుభముహూర్తాలు ఏమీ కూడా ఆగస్టు వరకు కూడా కనిపించట్లేదు. అలాగే తర్వాత 2025వ సంవత్సరంలో 18వ తారీఖు మార్చి నుంచి 28వ తారీఖు దాకా శుక్రమూఢమి కనిపిస్తోంది. ఇంకో విశేషం, ఈ సంవత్సరంలో విశ్వగ్రస పక్షము అని ప్రతి పక్షానికి పాడ్యమి నుంచి పున్నమి దాకా 15 రోజులుంటే ఈ సంవత్సరంలో వచ్చే జ్యేష్ఠమాసంలో 13 రోజులే కనిపిస్తున్నాయి. ఆ 13 రోజులు చాలా అరుదుగా ఎప్పుడో 50 ఏళ్లకో 60 ఏళ్లకో 80 ఏళ్లకో ఒకసారి మాత్రమే వస్తూ ఉంటుంది. అలా ఆ సంవత్సరం ఏ సంవత్సరంలో అయితే ఈ విశ్వగ్రస పక్షం వస్తుందో ఆ విశ్వగ్రస పక్షం వచ్చేటటువంటి సంవత్సరంలో ప్రజలందరికీ కూడా మానసికంగా ఉద్రేకం పెరిగి దేశ సరిహద్దుల్లో మతకల్లోలాలకి దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పరస్పర వైషమ్యం కనిపించే అవకాశం కనిపిస్తోంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది రాజకీయ నాయకులకి కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధము అంటే కోపమే ఉండాలి జగత్తులో. మంచి మీద కోపం ఉండాలి, చెడు మీద కోపం ఉండాలి. మంచి మీద మంచితనం ఎక్కువ పెరుగుతున్న కొద్దీ మంచితనాన్ని సహిస్తూ ఏదో ఒకరోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి గెలుస్తూ ఉంటుంది.